ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి ఒక అమ్మాయి దొరుకుతుంది. అది కేవలం 10 సెంటీమీటర్లు మాత్రమే ఎత్తు. అసలు మూర్ఛ పోయేట్టు ఉంటుంది. మైకు భయ్యా త్వరగా పట్టుకుని జేబులో పెట్టేసుకుని ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. ఇంటికి రాగానే పాలు నిండిన గిన్నెలో స్నానం చేయించాడు ఆ పాపకి. టిష్యూ బాక్స్ తీసుకొచ్చి ఖాళీ చేసి టవల్ మడతపెట్టి సూపర్ కంఫర్ట్ బెడ్ రెడీ చేసేస్తాడు. ఆ పాప కూడా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. మైకు బయటకి వెళ్లాలంటే మళ్లీ ఆ పాపని జేబులో పెట్టుకుని తిరిగాడు. క్లాస్ లో కూర్చున్నప్పుడు ఆ పాప అతని బుక్స్ కింద దాక్కుని నేనున్నా, టెన్షన్ పడకు అన్నట్టు కంపెనీ ఇస్తుంది. స్కూలు అయ్యాక మైకు ఆ పాపని షాపింగ్ కి తీసుకెళ్తుంటాడు. బార్బీ డ్రెస్ కొన్నాడు. స్వీట్ ఐస్ క్రీమ్ తినిపించాడు. ఆ పాపకి ఒక అందమైన రుమాలు దొరుకుతుంది. ఒరే, నాకు ఈ రుమాలుతోనే డ్రెస్ కుట్టేయరా అంటుంది. రుమాలు మీద పడుకుని పోజులిచ్చింది. మైకు మార్కర్ తీసుకుని ఆ పాప బాడి చుట్టూ గీతలు గీసి కత్తెరతో కట్ చేస్తుంటాడు. సూదిదారంతో కుట్టాడు. అయ్యో, గుచ్చుకుంది వేలు సూదికి. ఆ పాప ఏడ్చేసింది. అయ్యో, నొప్పి వేసిందా అని. చివరికి డ్రెస్సు రెడీ అయింది. కాని ఆ పాపకి వేసుకోలేకపోతుంది. చిన్నగా ఉన్న బటన్స్ పెద్దవి. అంతే. ఆ పాప ఒక పెద్ద బ్యాగ్ వీపుకి కట్టుకుని మైకు చెల్లి గద్దలోకి ఎక్కింది. ఒక్కో సీడీ పైకి ఎక్కుతూ. అక్కడ ఒక డబ్బా తెలుస్తుంది. అరెరే, బార్బీ డ్రెస్సులతో నిండి ఉంటుంది. గంటలు గంటలు ఏరుకుంటూ బ్యాగ్ నింపుకుంటుంది. ఇంతలో ఇంట్లో ఎవడో దొంగ వచ్చేశాడు. ఆ పాప ఫోన్ తీసి కాలితోనే మైకుకి మెసేజ్ కొట్టింది. బయట కాలి గడ్డల శబ్దం దగ్గరికి వస్తుంది. దాక్కోవడానికి ప్లేస్ లేదు. అంతే. గుడియ బొమ్మలాగా సళ్లంగా నిలబడి ఒక్క గుక్క తిరిగినా కదలకుండా ఉండిపోతుంది. దొంగ దగ్గరికి వచ్చేశాడు. ఆ పాప గుండె ఆగిపోయేలా భయపడింది. గాలి కూడా పీల్చుకోదు. అక్కడే దొంగ ఫోన్ మోగుతుంది. రా భయ్యా త్వరగా అని అతని ఫ్రెండ్ పిలుస్తే దొంగ బయలుదేరుతుంది. ఆ పాపకి ఒక్కసారిగా బుర్రకి లైట్ పడింది. మ్యూజిక్ సిస్టమ్ ఫుల్ వాల్యూమ్ లో పెట్టేస్తుంది. దొంగకి అరే యజమాని వచ్చేశాడా అనిపించి గబగబా పారిపోతుంటారు. మైకుకి మళ్లీ మెసేజ్ వెళ్తుంది. మైకు ఇంటికి పరుగులు పెట్టి వచ్చేశాడు. ఆ పాప సేఫ్ గా ఉంది చూసి ఒళ్ళు సంతోషంగా ఉంటాడు. ఆ పాప పూర్తి సినిమా సీన్ లాగా హుషారుతో పూర్తి డ్రామా చెప్పింది. తర్వాత తెచ్చిన డ్రెస్సులన్నీ బయటపెట్టి ఒక్కోటి వేసుకుని ఫ్యాషన్ షో చేసుకుంటుంది. మైకు భయ్యా పూర్తిగా మునిగిపోయాడు. రా ఆ పాప క్యూట్నెస్ లో అస్సలు కళ్ళు తిప్పుకోలేకపోతుంటాడు.